కన్నడ హీరో రిషబ్ శెట్టి గత కొద్ది రోజుల క్రితం మన బాలీవుడ్ సినిమాల మీద ఘాటైన వ్యాఖ్యలు చేసిండంట. గవి గిట్లా తీవ్ర దుమారం రేగెత్తినాయంట. పలు రకాల విమర్శలు గిట్లా ఆయన ఎదుర్కొన్నాడు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు 2024 ఐఫా అవార్డుల ఆయన పాల్గొన్నాడంట. ఇక దీంట్లో పాల్గొన్న అనంతరం మీడియా చుట్టుముట్టి మరి ఇక గతంలో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకు గాను వివరణ ఇయ్యాలని కోరిండ్రంట. అయితే ఈయన ఆ సమయంలో స్పందించుకుంటా ఏమన్నాడనంటే, ఇక నేను మాట్లాడినవన్నీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఇక నా కమెంట్లు పూర్తిగా తప్పుగా తిప్పి మరి ప్రచారం చేస్తున్నారు. నా ఉద్దేశం ఒకటైతే మరి కొందరేమో వేరే రకంగా దాన్ని మలుసుకొని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రచారం అయితే చేస్తున్నారు. ఇక వీటన్నిటి మీద నేను తొందరలోనే స్పష్టత ఇస్తా. ఇక ఆ సమయంలో స్పష్టత ఇచ్చినప్పుడు ఇక అన్ని విషయాలు తీసి మరి బహిర్గంగా మాట్లాడతా, అన్ని సమాధానాలు మీకు చెప్తా అని చెప్పుకొచ్చిండంట. మనకి ఇదంతా మంచిగానే ఉన్నది. కానీ ఇక ఇంతకీ ఆయన గప్పుడు మాట్లాడిన ముచ్చట ఏందా అనంటే, కొన్ని భారతీయ సినిమాలల్లా ముఖ్యంగా హిందీ సినిమాలల్లా మన ఇండియాని తక్కువ చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు మన సినిమాలన్నీ అంతర్జాతీయ స్థాయిలో చూస్తున్నప్పుడు ఇక మన సినిమాని గిట్లా తక్కువ చేసి చూపించడం ఏ మాత్రం పద్ధతి కాదు. కనుక నేను మన భారతీయ సినిమాలల్లో కానీ ఏదైనా సరే కానీ దేశం గౌరవం పెంచే లెక్కనే మన దేశ గౌరవాన్ని ఇక ప్రపంచం అందరికీ చూపించే విధంగానే సినిమాలు తీయాలని అనుకుంటున్నా అని చెప్పుకొచ్చిండు. అయితే నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉన్నది అనుకుంటా, తప్పు లేదు అని ఇప్పుడు చెప్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు అంటున్న ప్రకారం ఏమంటున్నాడు, భారతీయ సినిమాలల్లో కానీ హిందీ సినిమాల్లో కానీ లేకుంటే మన నిర్మాతలని దర్శకులని కానీ ఏ విధంగా కించవరసలేదు నేను అని అంటున్నాడు అన్నమాట. అయితే కొంతమంది ఏమంటున్నారు దీని గురించి, ఇక నువ్వు మాట్లాడింది చాలా తేట తెల్లంగా కనబడుతుంటే ఇక గిందులా కించవర్చి వేరే రకంగా ఇక తప్పుడు చేసి మరి చూపించడం ఏమున్నది అని కొందరు కామెంట్లు అయితే పెడుతున్నాడంట. అయితే ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఆయన తొందరనే విమర్శన వస్తున్న నేపథ్యాల్లో మీడియా ముందుకు వచ్చి స్పష్టతనైతే ఇస్తా అన్నాడు. ఇక మీరు ఇట్లా ఏమంటారు, ఇక మీడియా సమావేశాల్లో వచ్చి దీని గురించి ఏ విధంగా మాట్లాడతాడంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.